హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో రుచులు వాకిట్లో ముచ్చట్లు. ఈరోజైతే సింపుల్గా మిరపకాయ పుల్లగూర ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం దబర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాక మనమైతే ముందుగానే రెడీ చేసుకున్న మిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు, తెల్లగడ్డపాయలు, కొన్ని చింతపండు సరిపడినంత, నూనె హీట్ ఎక్కాక ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం, మెంతులు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ చేదు వస్తుంది. అవి వేగాక ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగాక ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసుకోవాలి. తెల్లగడ్డలు మనం ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, పుల్లగూర అనేది బాగుంటుంది. ఎర్రగడ్డలు అవి కొంచెం బాగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే అందులో మనకి తొందరగా వేగిపోతుంది ఎర్రగడ్డలు అనేటివి. ఎర్రగడ్డలు కొంచెం అలా వేగిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు బాగా నూనెలో వేపి కొంచెం మగ్గిన తర్వాత మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి, ఉడుకుతుంది కూడా. తర్వాత మధ్యలో కొంచెం కలుపుకోవాలి. చింతపండు కూడా వేసేసుకోండి అందులో, ఎందుకంటే కలుపుకోకుండా అలాగే పెట్టేస్తే మనం వాటర్ వేయలేదు కదా, అడుగు మాడుతుందన్నమాట. తర్వాత కొంచెం పసుపు అందులోనే వేసేసి కొంచెం కలిపెట్టి బాగా కొంచెం వేగాక మనం దానికంటే ఆ టమోటాలు అవి వేగుతాయి కదా, దానికి సరిపడినంత వాటర్ కొంచెం వేసుకొని ఒక గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ కలిపేసేసి కొంచెం బాగా ఒక 20 నిమిషాల దాకా అట్లాగే మూత పెట్టేసి ఉడికించేయాలి. అది బాగా వాటర్తో పాటు బాగా ఉడికి దగ్గరకు వస్తుంది. మనకి చిక్కబడ్డాక పప్పు గుర్తుంటుంది కదా, దాంతో ముద్దకాంతో వెనుపుకోవాలన్నమాట. వెనిపేస్తే మనకు పుల్లగూర అనేది రెడీ అవుద్ది. అట్లాగే మనం ఎండు చేపల ఫ్రై, ఈ కూరకి ఎండు చేపల ఫ్రై అయితే బాగుంటుంది కాంబినేషను. నేను అలాగే ఆ పుల్లగూర చేస్తున్నాం కదా అని ఎండు చేపలు ఉన్నాయి ఇంట్లో. ఇవి వచ్చి మునక్కాయ సుదుగులు అంటారు, అవి తీసుకున్నాను అవి ఫ్రై చేయడానికి. మనకేంటంటే ఒకసారిగా నూనె వేసేసి అన్ని చేప ముక్కలు ఒకేసారి వేసేసి వేపామంటే అవి కొంచెం ఇరిగిపోవడం, తొంటలుగా అయిపోద్ది, మనకు ముళ్ళులు బయట వచ్చేయడం అలా జరుగుతుంది. ఇలా మనం ఆయిల్ కొంచెం వేసుకొని ఇప్పుడు 10 పీసులు ఉన్నాయంటే ఒక 5 పీసులు ముందుగానే వేపేసుకొని దాంట్లో పసుపు వేయాలి. కొంచెం పసుపు వేస్తే అవి వేగుతాయి. బాగా వేగాక అవి తీసేసి అదే నూనెలో వచ్చి మళ్ళీ ఇంకొక 5 పీసులు వేసేసుకోవాలి. నేను ఎప్పుడు వేపినా అలాగే చేస్తాను. చేప ఏమి ఇచ్చాలంటే అవి తీసేసాక ఆ పీసులు కూడా ఏమి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్లో అవి రెండు మిక్స్ చేసి అందులో వేసేసి ఆయిల్లోనే పైన కారం అయితే చల్లేసి బాగా ఫ్రై చేసేసి తీసుకుంటాను. ఎందుకంటే ఒకసారిగా ఆయిల్ వేసినా మనకి ఆయిల్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇలా వేపుకుంటే మనకి ఎన్ని పీసులు అయినా వేపుకోవచ్చు. ఇలాగే మనకి నూనె సేవ్ అవుతుంది, మనకు ముక్కలు అనేది చెదరవు అన్నమాట. ఇలా రెండో ట్రిప్ కూడా వేసేసాను. రెండోసారి కూడా వేపేసి బాగా అందులో ఇంక మళ్ళీ ఏం పసుపు యాడ్ చేయలేదు, ఆల్రెడీ ఫస్ట్ వేసింది ఉంటుంది కదా. అట్లా నేను 2 సార్లే కాబట్టి వేపింది సరిపోద్ది ఆ పసుపు. ఇప్పుడు అవి రెండు కలిపి వేపేసాను అన్నమాట బాగా. అందులో కారం కూడా మితంగా వేసుకోవాలి, అంటే మరి ఎక్కువ అయిపోతుంది. ఇది కలర్ అయితే చాలా బాగుంది కదండి కారం. ఇది మా ఇంట్లో పట్టించింది మిరపకాయలు, అందుకే కలరు బాగుంది. కూరలో కూడా కొంచెం వేసామంటే మనకి కొన్ని మిరపకాయలు ఏంటంటే కారం ఉండవు, కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి చూసి మనం కారం కూడా కూరలో అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కూర కూడా ఉడికిపోయింది, ఎనిపేసాను. చూసారుగా ఎలా వచ్చిందో మిరపకాయ పుల్లగూర, ఎండు చేపల వేంపుడు.
వేడి వేడి అన్నంలోకి ఇది వేసేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.